తాజా సమాచారం చూస్తే మహిళా భద్రతా రక్షణ కోసం 3 అంకెలతో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని పూనం మాలకొండయ్య నేతృత్వంలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీ సీఎం కేసీఆర్ కు ప్రాథమిక నివేదిక సమర్పించింది. మొత్తం 82 సిఫార్సులతో 62 పేజీల నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ రెడ్డి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, మహిళా భద్రతా రక్షణకు సంబంధించి ప్రాథమిక నివేదికలో ఏ సిఫార్సు చేసింది? సేపటి క్రితమే క్యాంప్ ఆఫీస్ లో పూనం మాలకొండయ్య నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ మహిళల రక్షణ భద్రతకు సంబంధించి కీలకమైన సిఫారసులు చేస్తుంది. దాదాపు 62 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను ఈ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు అప్పగించారు. అయితే ఇందులో ఈ 62లో 82 సిఫారసులు ప్రధానంగా చేశారు. ముఖ్యంగా ఈ మహిళలకు భద్రతకు సంబంధించి హెల్ప్ లైన్ అనేది ఒకటి కేంద్రీకృతమై ఉండాలని చెప్పి ఈ సిఫారసు చేశారు. అందులో 3 అంకెలు డిజిట్ తో 3 అంకెలతో ఉన్నటువంటి ఒక ఈజీగా అందరికీ మహిళలకు తెలిసే విధంగా ఉన్నటువంటి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు అందరూ సూచించారు. అదేవిధంగా జిల్లా కేంద్రాలతో సహా జీహెచ్ఎంసీలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీటికి 1 స్టాప్ సపోర్ట్ సెంటర్లు అని చెప్పి వారు ఈ నివేదికలో పేర్కొన్నారు. అంటే ఇది ఏదైనా సమస్య తలెత్తితే 10 చోట్లకు వెళ్లి వారు ఫిర్యాదు చేయడం కాకుండా ఒకే కేంద్రంలో వారు ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి సమస్య పరిష్కారం లభించేలా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అట్లా 10 జిల్లాల్లో 10 కేంద్రాలు, జీహెచ్ఎంసీలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు. ఈ కేంద్రాల్లో నైపుణ్యం కలిగినటువంటి కౌన్సిలర్, అదేవిధంగా మహిళా న్యాయవాది, పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు, ఒక మహిళా వైద్యురాలు ఉండాలని చెప్పి ఈ కేంద్రాల్లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించారు. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్లు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని చెప్తూ వాటిని సబ్ డివిజనల్ స్థాయి కూడా ఈ మహిళా పోలీస్ స్టేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక సూచన చేశారు. దాంతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళల రక్షణకు సంబంధించిన హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయాలని, అందులో మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తావించినప్పుడు ఒక మహిళా కౌన్సిలర్ ఉండే విధంగా, అదేవిధంగా అవసరమైన ఎఫ్ఐఆర్ ను ఏ రీతిగా ఇబ్బంది లేకుండా మహిళలకు చట్ట ప్రకారం వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, దానికి సంబంధించి ఒక మహిళా హెల్ప్ డెస్క్ పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఒక గదిని పోలీస్ స్టేషన్ లో కేటాయించి మహిళలు ధైర్యంగా వెళ్లి వారికి ఫిర్యాదు చేసే విధంగా ఒక గదిని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ చాలా మంది ఇబ్బందులు, లైంగిక వేధింపులు కానీ, మహిళలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తిన వారు కానీ పోలీస్ స్టేషన్ లకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మగ పోలీసులు గారు ఇబ్బందులు ఎదురైన సంఘటనలు కూడా చాలా వరకు తమ దృష్టికి వచ్చాయని చెప్పి కమిటీ 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ ఈ పోలీస్ శాఖలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సిఫారసు కూడా చేశారు. అదే రీతిగా మహిళలకు సంబంధించి ఏదైనా లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదు అయితే కేవలం 90 రోజుల ఛార్జ్ షీట్ ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలి తప్ప వాటిని ఎక్కువ కాలము ఇది విచారణకు తీసుకోవద్దని చెప్పి సూచన కూడా ఇందులో చేశారు. అదే రీతిగా ఎక్కువగా ఈ మహిళలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతుంది పని ప్రదేశాలు, అదేవిధంగా ఐటీ సెక్టర్, మహిళలు పనిచేసే ప్రాంగణాల్లో పోలీసులు నిత్యం పహారా కాసే విధంగా అక్కడ పోలీసు వాహనాలు నిత్యం తిరిగేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా సూచన చేశారు. దాంతో పాటు టాక్సీలలో ఢిల్లీ తరహాలో జీపీఆర్ఎస్ సిస్టమ్ అమలు చేయాలని, దాన్ని మానిటరింగ్ చేసేందుకు ఒక పోలీసు ఉన్నతాధికారి కావచ్చు, అక్కడ ఏదైతే ఈ వాహనాలకు సంబంధించి టాక్సీలకు సంబంధించి ఉన్న కేంద్రం ఉందో, కంపెనీ ఉందో, వారు మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేశారు. ఇట్లా దాదాపు కీలకమైనటువంటి 82 సిఫారసులు ఇందులో చేయడాన్ని మనం గమనించవచ్చు. ధన్యవాదాలు సుధాకర్. ఇప్పుడు కాసేపు విరామం.